ప్రేమామయుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు యొక్క నామములో మీకు వందనములు. 2026 జూన్ 23వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఎఫెస్సీ 5వ అధ్యాయం 33. ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించాలి. కుటుంబములో భర్త యొక్క పాత్ర ఏమిటి అనగా, తనకివ్వబడిన భార్యను సంపూర్ణమైన రీతిలో తాను ప్రేమించేవాడుగా ఉండాలి. భార్య భర్త నుండి ఏది ఎదురు చూస్తుందో ఆ ప్రేమను భర్త భార్యకు పంచిపెట్టే వ్యక్తిగా ఉండాలి. ప్రభువు చెప్పనటువంటి మాట ఏది అంటే, ఆమెను ప్రేమిస్తేనే ప్రేమించమని ప్రభువు ఎక్కడా చెప్పలేదు. ఆమె లోబడితేనే ప్రేమించు అని కూడా ప్రభువు చెప్పలేదు. భర్తకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే, నీ భార్యను నువ్వు ప్రేమించు అనే ఆజ్ఞ దేవుడు ఇవ్వగలిగాడు. ఈ ఆజ్ఞను భర్త అనేవాడు తప్పనిసరిగా జరిగించి, దైవ చిత్తాన్ని జరిగించి దేవునిని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. ఒక్కొక్కసారి భర్త యొక్క చెడ్డ ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ నేను ప్రేమించడమే జరిగితే భార్యను, ఆమె దగ్గర ఎక్కడైనా నేను చులకనైపోతానేమో, ఇంకేదో అయిపోతానేమో అని ఆలోచించుకుంటూ కుటుంబాన్ని అశాంతితో రేపుతూ ఉంటున్నాడు. కుటుంబాన్ని ఈ రోజున అసమాధానానికి మూలకారకుడుగా కనిపిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం తెలిసినదే. సింహములా ఉండే మేలు రకములైనటువంటి కుక్కలను మీరు చూడండి. తమ యజమానుని చూచి తోక ఊపుకుంటూ వెళ్తాయి. ఎందుకు తెలుసా? అతడు వాటిని ప్రేమతో నిమురుతాడంతే. ఇంకా అంతకన్నా గొప్ప పనులేమీ చెయ్యడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ప్రేమకు లొంగనిది సృష్టిలో ఏదీ లేదు. ప్రేమతో దేనినైనా తన స్వాధీనములోనికి తెచ్చుకోవచ్చు. అందుకే ప్రతి భర్త కుటుంబ వ్యవస్థలో ప్రేమను కలిగినవాడుగా ఉండాలి. ప్రేమ లేకుండా దేశించే వ్యక్తిగా ఉన్నాడు అంటే, దేవుని చేతిలో నుండి సాతానుని యొక్క చేతిలో వాడబడుతున్నాడని దాని అర్థం. అలాంటి వారిని మీరు చూడండి. తల్లిని, చెల్లిని, బిడ్డలను, బంధువులను, స్నేహితులను, సంఘస్థులను ప్రేమించుతూ ఉంటాడు. అయితే ఒక్క భార్య దగ్గరకు వచ్చిన తర్వాత ప్రేమించలేకపోతున్నాడు అంటే, సాతానుడు ఎంత శక్తివంతంగా తనను వాడుకుంటున్నాడో తాను గ్రహించేటువంటి వ్యక్తిగా ఉండాలి. మనము సాతాను సంబంధులం కాదు, మనము దేవుని సంబంధులం. అందును బట్టే పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అని దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. భర్త అన్నవాడు అటువంటి ప్రేమను కలిగి భార్య పట్ల తన ధర్మానికి న్యాయం చేసే వ్యక్తిగా ఉండాలి. నీ ఇంటిలోనే నీకు ఒక శత్రువును తయారు చేసుకోవద్దు. ఆమెను సాటి సహాయంగా నీ ప్రక్కనే లేక నీ ఎదుటే నిలపడములో ఆ ప్రభు ఉద్దేశాన్ని గమనించేవారుగా ఉండాలి. ఆయన ప్రణాళికకు భంగం వాటిల్లనీయకూడదు. ప్రేమించడం అనగా నీకిష్టమైనట్లుగా కాక ఆమెకిష్ట ప్రకారంగా నీవు ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండాలి. పలానా పని చేసింది కాబట్టి నేను ప్రేమిస్తాను నువ్వు అనుకోవద్దు. ఆమెను కాక ఆమెను నీకు అప్పగించిన ప్రభువునే నీవు చూడు. ప్రేమించడం వలన ఆమెకే కాదు, నీకు 1000 రెట్లు లాభం అనేది ఉండగలుగుతుంది. ఎందుకు అంటే, ప్రేమించడం అనేది దేవుడు భర్తకిచ్చిన ఒక ఆజ్ఞ. అది నువ్వు అర్థం చేసుకోవాలి. బైబిల్లో నీవు చూడు, ఇస్సాకు రిఫ్కా
పరిగ్రహించిన తర్వాత ఆమెను ప్రేమించడం ద్వారా తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాడని మనం ఆదికాండం 24-67 మనం చూస్తూ ఉంటున్నాం. భార్యని ప్రేమించుట మొదలుపెట్టిన నాడు దుఃఖాలన్నీ ఒకటికి ఒకటి దూరంగా పారిపోవడం నువ్వు తప్పకుండా గమనించగలుగుతావు. కాబట్టి అది నీ మేలుకే గ్రహించాలి. ప్రేమించడం మొదలుపెట్టడమే జరిగితే అది చాలా మంచిది. దేవుని ఆజ్ఞని నీవు జరిగిస్తున్నావు అన్న విషయం మరిచిపోకూడదు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ మాట నీ వినుచూ ఉన్న సందర్భములో కుటుంబపు యొక్క వ్యవస్థలో భర్తగా ఒక పాత్ర నువ్వు కలిగి ఉంటే, దేవుడు నీకు బహుమానంగా ఇచ్చిన నీ భార్య విషయములో ఒక సంపూర్ణమైన ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నించు. అప్పుడు నీ కుటుంబం ఒక చిన్న పరలోకంగా ఉంటుంది. అశాంతికి ఎక్కడ కానిక చోటు ఉండదు. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. భర్త అయిన వాడు తననవలే తన భార్యను కూడా ప్రేమించాలి అని మీరిచ్చిన ఆజ్ఞ ఏదైతే ఉందో, ఈరోజు మీ మాటలు వినుచూ ఉన్నటువంటి మీ బిడలు కూడా మీ ఆజ్ఞను పాటించి దాని నుండి వచ్చే ఆశీర్వాదాలు మీ బిడలు పొందుకోవటానికి కృపద ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.